అలాగే లోకత్రయీ లోకదృశేవ భాస్వత మహీధరేణేవ మహీసుమేరుణ విద్యా వినీత్యేవ సతీ సుతేన సారరాజతత్తాదృశరాజతేజసా అని చక్కగా ఈ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అంటే సూర్యుని ప్రకాశముచే ముల్లోకములు, అలాగే మేరు పర్వతము వలన భూదేవి, అంటే ఇవన్నీ ఎక్కడ ముల్లోకములని కాంతివంతం చేసేవాడు సూర్యుడు. అలాగే మేరు అన్నది బంగారు పర్వతం, అది భూమికి చక్కగా భారాన్ని మోస్తూ ఉంటుందన్నమాట. వినయముతో విద్యలు శోభిల్లు విధముగా ఓజస్సు తేజరుతున్న కుమారుని వలన ఆర్యాము ప్రసన్నముగా ప్రకాశిస్తున్నది అని చెప్పారు. ఎంత గొప్ప పోలికంటే అంటే ఆ వచ్చిన ఆ కుమారుడు ఎంతో వినయ విధేయుడై ఉన్నాడు. ఎంత కుమారుడు అంటే ఇంకా 1 సంవత్సరం లోపలే ఉన్నాడు, కానీ శంకరుడు కదా, చక్కటి ప్రేమ, చక్కటి శుద్ధ సత్వగుణంతో కలిగి ఉన్నాడు. అందుకని తల్లి కదా బిడ్డని చూసుకొని అంత మురిసిపోతుంది అన్నమాట. అయ్యో నా బిడ్డ, నా కనుల పంట అని చెప్పి ఆవిడ మురిసిపోతుంది. అని పోలిక అలా ఇచ్చారనమాట. ముల్లోకాల్ని ప్రకాశవంతము చేసే సూర్యుడి వలె ఉన్నాడు. అంటే ముల్లోకములు ఏమిటి ఇక్కడ? 3 అవస్థలలో జ్ఞానజ్యోతిని ఇచ్చేవాడు. 3 శరీరములు తమో గుణములతో ఉండిపోయి మనం దేహాత్మ భ్రాంతితో ఉంటే దానికి జ్ఞానమన్న సూర్యుడిగా ఉండేవాడు ఆయన. అలాగే మేరు పర్వతము వలన భూదేవి, అంటే ఈ శరీరములో సత్ ఏదైతే ఉందో ఇదేమో నామరూపాత్మకమైనది కదా శరీరము, కానీ సచ్చిదానందం అంటే ఆధారము అధిష్టానం అయినది బ్రహ్మమే. అందుకని దానివల్లనే ఈ శరీరానికి చైతన్యం వస్తుంది, ఆధారం అవుతుంది. అలాగే సకల విద్యలు కూడా వినయము రావాలి, జ్ఞానము వల్లనే వినయం వస్తుంది. అందుకని చెప్పి ఇవన్నీ కూడా శంకరుడిలో ఉన్నాయి కాబట్టి తనని చూడగా ఆనందించారు. చిన్నపిల్లాడు, ఇంకా పేరు పెట్టలేదు, మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు పేరు పెట్టలే. అంత చిన్నపిల్లాడు వర్ణన ఆయన వచ్చాక అంత చక్కటి శుభశకునాలన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అంత చక్కటి భావనలు వస్తున్నాయి, ఇంకా పేరు పెట్టలేదు, అంత చిన్నపిల్లవాడు.